హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్ కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు ఈరోజు వచ్చిన అప్డేట్ ఏంటనేది తెలుసుకుందాం. ఆల్రెడీ ఇందిరమ్మ ఇండ్లు నిన్న మొన్న పంచుతూ ఉన్నారు. ఏ ఏరియాలో ఎప్పుడు ఇస్తారని చాలామంది మెసేజ్ చేస్తున్నారు. ఈరోజు ఇస్తామని చెప్పి గవర్నమెంట్ నుంచి అప్డేట్ అయితే లేదు. మీకు మీ ఏరియాలో ఎప్పుడు ఇస్తారని తెలుసుకోవాలంటే మీ గ్రామ పంచాయతీ కార్యదర్శి వాళ్ళని అడిగితే తెలుస్తుందండి. ఇందిరమ్మ ఇండ్లు అయితే ఇస్తున్నారు. మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పరిస్థితి ఏంటి అంటే, సొంత జాగా ఇల్లు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, పట్టణాలలో G+3 ఫ్లోర్లతో ఇందిరమ్మ ఇండ్లు. GHMCలో ఇప్పటికే 16 స్థలాల గుర్తింపు. ఇతర పట్టణాల్లోనూ జాగాలు గుర్తించాలని అధికారులకు ఆదేశం. గిరిజనులకు ప్రత్యేకంగా 22,000 ఇండ్లు కేటాయించినట్టు వెల్లడి. చూడండి, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న సొంత జాగా లేని ప్రజలకు G+3 ఫ్లోర్లతో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించనున్నట్లు హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. పట్టణంలోని సమ్ ఏరియాలో నివసించే ప్రజలు అక్కడే ఉంటామని, దూరంగా ఇండ్లు ఇస్తే తమ ఉపాధికి ఇబ్బంది అవుతుందని భావిస్తున్నందున ఈ చర్యలు చేపట్టినట్టు మంత్రి తెలిపారు. హైదరాబాద్కు దూరంగా గతంలో 42,000 ఇండ్లను నిర్మించగా 19,000 మంది మాత్రమే అక్కడికి వెళ్లారని, ఇటీవల క్షేత్రస్థాయిలో పరిశీలించగా కేవలం 13,000 మంది మాత్రమే ఆ ఇండ్లలో ఉంటున్నట్లు తేలిందని మంత్రి వెల్లడించారు. చూడండి, హైదరాబాద్లో దూరంగా డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇస్తే అక్కడికి వెళ్ళట్లేదంట ప్రజలు. అందుకే ఈసారి హైదరాబాద్లో స్లమ్ ఏరియాస్లో మీరు ఏడైతే నివసిస్తున్నారో ఆ ఏరియాలనే 16 జాగాలు గుర్తించిరంట. అక్కడ G+3 ఫ్లోర్లతో కట్టి మీకు ఇల్లు ఇస్తారంట. ఈ గుర్తించడము, కట్టడము, ఇల్లు ఇవ్వడం అంటే కొంచెం ప్రాసెస్ టైం టేకింగ్ తీసుకుంటుంది కనుక మ్యాక్సిమం సంవత్సరం టైం అన్న పడుతుంది L2 వాళ్ళకి ఇల్లు ఇవ్వడానికి. ఇప్పుడు రెడీగా ఉన్న డబల్ బెడ్రూమ్లు అయితే కొన్ని ఉన్నాయి. అందాజ 50,000-60,000 ఇల్లు ఉండొచ్చు. అవి ఎప్పుడు పంచుతామని అయితే అప్డేట్ అయితే లేదు. ఇంకా అస్సలు మొత్తం L2లో చాలామంది ఉన్నారు కనుక వాళ్ళందరికీ ఇవ్వాలంటే మాత్రం ఇప్పుడు కట్టి ఇవ్వాలంటే అట్లీస్ట్ సంవత్సరం టైం అయినా పడుతుంది. హైదరాబాద్లోనే కాకుండా వరంగల్, నిజామాబాద్, మహబూబ్నగర్, నల్గొండ, కరీంనగర్ పట్టణాలలో కూడా జాగాలు అయితే గుర్తిస్తున్నారు. అదేవిధంగా ITDA పరిధిలోని చెంచు, కోలాంతోటి, కొండరెడ్లకు 13,266 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామన్నారు. అలాగే రాష్ట్రంలోని 16 ST నియోజకవర్గాలకు అదనంగా 8,750 ఇండ్లు మంజూరు చేశామని, మొత్తం కలిపి గిరిజనులకు 22,016 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయి. ఇవండి అప్డేటు. సో ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ గారు కట్టిన ఇండ్లు అయితే ఎప్పుడు ఇస్తామని అయితే తెలియదు. ఇంకా అప్డేట్ అయితే లేదు. గవర్నమెంట్ నుంచి లెక్కలు తీస్తున్నారు. కొత్తగా మాత్రం మళ్ళీ ఇంకెక్కువ మంది ఉన్నారు కనుక మీకు G+3 ఫ్లోర్లతో ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని అయితే చెప్తారు. ఇది అప్డేట్. వీడియో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.